హిందూ సమాజ స్థాపకుడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో స్ఫూర్తి ర్యాలీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని ఏబీవీపీ పూర్వ కార్యకర్త, మాజీ శాప్ డైరెక్టర్ తెలిపారు. నగరంలోని ఏబీవీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శివాజీ మహారాజు పేరు వింటే యువతలో స్ఫూర్తి, దేశభక్తి భావం, ప్రేరణ కలుగుతుందన్నారు. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన శివాజీ దేశంలోని 300 కోటలను మొఘలాయుల నుండి స్వాధీనం చేసుకున్నారన్నారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డింపుల్ రాజ్పుత్ మాట్లాడుతూ, ఈ నెల 19న నెల్లూరు నగరంలో శివాజీ జయంతి సందర్భంగా శోభాయాత్ర జరుగుతుందన్నారు. ఈ యాత్ర శివాజీ సెంటర్ నుండి బయలుదేరి కూరగాయల మార్కెట్, ఏసీ సెంటర్, కనకమహాల్, ట్రంక్ రోడ్డు మీదుగా మళ్లీ శివాజీ సెంటర్కి చేరుకుంటుందన్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అనంతరం స్ఫూర్తి యాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంచాలకు భయ్యా రవి, ఏబీవీపీ జిల్లా ప్రముఖ్ గంగాధర్, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు రవీంద్ర బాబు, ఏబీవీపీ పూర్వ కార్యకర్త, మాజీ శాప్ డైరెక్టర్. ఈరోజు ఏబీవీపీ కార్యాలయం శివాజీ భవన్లో ఫిబ్రవరి 19వ తారీఖున ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా స్ఫూర్తి ర్యాలీని నిర్వహించడంలో భాగంగా ఈరోజు గోడ పత్రికని రిలీజ్ చేయడం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా సంఘచాలకు భయ్యా రవి గారు, అదేవిధంగా ఏబీవీపీ ప్రముఖ్ గంగాధర్ గారు, అదేవిధంగా తోటి ఏబీవీపీ కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాల్ని నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ దీన్ని స్ఫూర్తి శివాజీ స్ఫూర్తి ర్యాలీని తీసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన భారతదేశంలో హిందూ సామ్రాజ్యవాదాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసినటువంటి ఏకైక మహారాజు ఎవరనంటే శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయన అందరికీ తెలిసిన చరిత్ర. 1630లో ఆయన జన్మించి 1680లో ఆయన మరణించేంత వరకు 50 సంవత్సరాల్లో ఆయన తన 44వ ఏటనే ఆయన ఛత్రపతి శివాజీగా పట్టాభిషిక్తుడై ఈరోజు ప్రపంచంలో దాదాపు 394 సంవత్సరాలైనప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆయన స్ఫూర్తి ర్యాలీని ఈ యువత స్ఫూర్తి పొందుతా ఉందనంటే ఆయన యొక్క మంచి గుణగణాలు ఈ భారతదేశానికి ఎంత అందించాడనేటువంటిది తేటతెల్లం అవుతోంది. అంతేకాదు, శివాజీ మహారాజ్ అనగానే ఈరోజు యువతకి ఒక దేశభక్తి భావం, అదేవిధంగా రోమాలు నిక్కబొడిచేటువంటి ఒక స్ఫూర్తిని, ప్రేరణను కూడా కలిగించేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి గొప్ప నాయకుడు, ప్రజానాయకుడు. ఆయన ఒక పరిపాలనే కాదు, యుద్ధ తంత్రాల్లో యువతకి ఏ విధంగా ఆదర్శప్రాయమనంటే ఆయన గెరిల్లా యుద్ధంలో తన పోరాటాన్ని ఏ విధంగా చూపించాడంటే, మొత్తం మీద 1200 కిలోమీటర్ల మహారాష్ట్ర నుంచి చెన్నై మద్రాసు వరకు ఉండేటువంటి 1200 కిలోమీటర్లలో 300 కోటల్ని ఆయన నిర్మాణం స్వాధీనం చేసుకొని ఈ సుల్తాన్ల నుంచి, మొఘలాయుల నుంచి, ఐరోపా వాసుల నుంచి వస్తున్నటువంటి విదేశీ శక్తుల యొక్క కుట్రలన్నింటినీ కూడా ఎదుర్కొని ఆ యొక్క దోపిడీని నిలవరించి ఆయన హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. అంతేకాకుండా ఆయన పరమతాన్ని కూడా సహనంగా ఆయన ఎంతో ఆస్వాదించేవాడు. తన లక్ష సైన్యంలో అనేక మంది ముస్లింస్కి ప్రధానమైనటువంటి బాధ్యతలను అప్పచెప్పి తన సైన్యాన్ని కూడా భారంగా విస్తరించడం జరిగింది. అంతేకాదు, చిన్నప్పటి నుంచి తల్లి జిజాబాయి ద్వారా భారతం, మహాభారతం, రామాయణం వంటి ఒక స్ఫూర్తిదాయకటువంటి సాంస్కృతికకు చిహ్నమైనటువంటి వాటిలో అనేక విషయాలను కూడా తెలుసుకొని ఈరోజు హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఒక బలమైన సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో విస్తృతంగా ఈ మొఘలాయుల సుల్తాన్ని ఎదుర్కోవడంలో ఆయన యొక్క ప్రతిభా పాఠవాన్ని చూపి తుదికి తన శ్వాసను వదిలే వరకు కూడా ఈ గెరిల్లా యుద్ధాల్లో ప్రతి ఒక్క యువతకి ఒక స్ఫూర్తిని కలిగించినటువంటి వ్యక్తి. అటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్ని ఈరోజు మన యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క శివాజీ చరిత్రను తెలుసుకోవాలనేటువంటి భావంతో ఆయన జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున శివాజీ స్ఫూర్తి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి, ప్రతి కళాశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, యువత కూడా, మన బంధువులు, మన తమ్ముళ్ళు, మన చెల్లిళ్ళు, మన అన్నలు, మన అందరికీ సంబంధించినటువంటి మన స్నేహితులు అందరికీ కూడా ఈ శివాజీ స్ఫూర్తి ర్యాలీలో భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో ఏబీవీపీ చేస్తున్నటువంటి కృషికి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా 19వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఏబీఆర్సీ గ్రౌండ్ నుంచి
ఈ స్ఫూర్తి ర్యాలీ ప్రారంభమై పెద్ద ఎత్తున నగరంలో శోభాయాత్రగా ప్రారంభమై మద్రాసు బస్టాండ్ దగ్గర నుంచి మార్కెట్ నుంచి అదేవిధంగా మళ్ళా తిరిగి లీలామహల్ మీదుగా అదేవిధంగా మన గాంధీ బొమ్మ మీదుగా అదేవిధంగా మన కనకమాల మీదుగా అదేవిధంగా ఏసీ బొమ్మ మీదుగా శివాజీ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి శివాజీ విగ్రహం వరకు ఈ ర్యాలీని కొనసాగించి అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ఏబీవీపీ మొత్తం కూడా దీనికి బాధ్యత వహిస్తూ ఏర్పాటు చేశారు. దీనికి అందరికీ కూడా ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలు అందించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి యువతకి స్ఫూర్తిదాయకంగా ఈ ర్యాలీ కావాలనే ఉద్దేశంతో అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. नमस्ते, वंदे मातरम साथियों। मैं डिम्पल राजपुरोहित, अखिल भारतीय विद्यार्थी परिषद स्टेट जॉइंट सेक्रेटरी। जैसे कि आने वाले फरवरी 19 को हमारे हिंदू साम्राज्य स्थापित करने वाले वीर छत्रपति शिवाजी महाराज की जन्मदिन पर हम छत्रपति शिवाजी महाराज की जयंती मनाते हैं। हर साल अखिल भारतीय विद्यार्थी परिषद फरवरी 19 को शोभा यात्रा निकाली जाती है। इस साल भी आने वाले फरवरी 19 को जोरों जोरों से शोभा यात्रा निकाली जाएगी। जैसे कि शोभा यात्रा वीआरसी सेंटर से निकाली जाएगी। वीआरसी सेंटर से लेके सब्जी मार्केट से गांधी बोमा से आके कनकमल से एसी बोमा से फिर से शिवाजी सेंटर पर ही आएगी, जहाँ शिवाजी की मूर्ति है। वह 2000 से 3000 लोगों के साथ बहिरंग सभा रखी जाएगी। तो मैं सबसे ये विनती करती हूँ कि नेल्लूर के नगर के रहने वाले सभी वासियों, युवा हो या विद्यार्थी हो या कोई भी नेता हो, इस छत्रपति शिवाजी महाराज की जयंती की शोभा यात्रा में शामिल हो और इस शोभा यात्रा की शोभा बढ़ाए। क्योंकि यह आजकल के युवाओं को भी पता चलना चाहिए कि जैसे कि पहले के वीर हमारे जिस लोगों ने इस देश के लिए अपनी जान को बलिदान दिया, उनको भी उनके बारे में और उनके चरित्र के बारे में पता लगाने के लिए ये शोभा यात्रा निकाली जाएगी। तो सबसे ये विनती है कि इस नेल्लूर नगर के रहने वाले लोगों को कि इस शोभा यात्रा में शामिल हो और इस शोभा यात्रा की शोभा बढ़ाए। धन्यवाद। మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.